తెలుగుదేశం మార్క్ రాజకీయాలు మొదలు. నేను గతంలో ఒక వీడియో చేశాను. తెలుగుదేశం మార్కు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, మిత్రపక్షాలను ఎలా డీల్ చేస్తుంది అని. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే విధానంలోనే తెలుగుదేశం రాజకీయాలు వెళ్తాయి. గతంలో చెప్పా, గెలవడం కోసం, అధికారంలో రావడం కోసం ఇతర పార్టీలను, అంటే బీజేపీ, గతంలో బీజేపీ ఒకటి, ఇప్పుడు బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరినీ బ్రతిమలాడుకున్నారు. గెలిచేశారు. గెలిచేశాక నెమ్మదిగా ఏంటి, అంతా మా వాళ్ళే గెలిచినాయి, మేమే ఎక్కువ మెజారిటీతో ఉన్నాము, ఈ టైప్ రాజకీయాలు. తర్వాత అంతా మేమే చేసాము, ఎవరి వల్ల ఏం కాదు, ఇలాగా దశల వారీగా చేసుకుంటూ వెళ్తారు. ఇది తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ. తప్పులేదు, ఎవరో వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోవాలనే చూసుకుంటారనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ స్ట్రాటజీ మిత్రపక్షాల మీద ఉపయోగించడమే కొంచెం అతిశయోక్తి. సరే, ఇప్పుడు ఏంటి ఇదంతా అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని ఒక డిమాండ్ ప్రస్తుతం హైలైట్ అవుతుంది. అంటే లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చా, ఇవ్వకూడదంటే అసలు ఇవ్వచ్చు, తప్పేముంది. అది వాళ్ళకు తెలుగుదేశం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేస్తుంది. సో కానీ ఆయన తర్వాత ఆయన కొడుకు ఉప ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు, తప్పేం లేదు. అయితే నిజంగా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనుకున్నప్పుడు మొదట్లోనే ఇవ్వచ్చు, ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. కారణం ఏంటంటే, యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధానమంత్రి అనే పదవులు లేవు. కాకపోతే ఏంటంటే రాజకీయంగా కొన్ని అవసరాల రీత్యా లేదా గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పదవి అనేది పెడతారు. సో పవన్ కళ్యాణ్ గారి విలువ ఏమాత్రము తగ్గిపోకూడదు, అది అలాగే ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఒక్కరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆగిపోయారు. ఇప్పుడు సడన్గా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అనే ఒక చర్చను తీసుకొచ్చేది తెలుగుదేశం స్ట్రాటజీ. ఇప్పుడు మహాసేన రాజేష్ అనే వ్యక్తికి, ఇప్పుడు మహాసేన రాజేష్ వ్యక్తి రాజకీయంగా అసలు బొమ్మే లేదు, తెలిసిన విషయమే. అతనితోని ఈ ఫైర్ వెలిగించారనమాట. అంటే నెమ్మది కింద స్థాయి కార్యకర్తల నుండి తీసుకొస్తారు, ఆ తర్వాత పై స్థాయి నాయకులు తీసుకొస్తారు. కడపలో అన్నామండి, లేకపోతే ఇక్కడ పిఠాపురం వర్మ గారు కానివ్వండి, ఇలా తర్వాత ఒక్కొక్కరు ఇప్పుడు టీజీ భరత్, అంటే టీజీ వెంకటేష్ గారు వాళ్ళ అబ్బాయి, అదే ఈయన స్టేట్మెంట్ చూస్తే ఇంకో ముద్దపప్పు దొరికాడేమో అనిపిస్తుంది. ఈయనేమంటున్నారు, ఆంధ్రప్రదేశ్లోని ఎంపీ ఎమ్మెల్యేలలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఏకైక వ్యక్తి లోకేష్, ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వకూడదు, ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు కూడా ఉన్నాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడం అర్హత కాదమ్మా, దానికి వేరే లెక్క ఉంటుంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడానికి. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి లోకేష్కి వస్తే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తీసేస్తారని కాదు, అది అలాగే ఉంటుంది. కానీ ఈయనకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు అంటే ఒక మెసేజ్ పంపడం అన్నమాట. అంటే ఇప్పుడు సాధారణంగా ఏం నడుస్తుంది, చంద్రబాబు నాయుడు తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అనే ఒక ఇదైతే నడుస్తుంది బయట. సో ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు కానివ్వండి, మిత్రపక్షాలు, పార్టీలు, వాళ్ళ కార్యకర్తలు, ప్రజలకి ఇది మెసేజ్ అన్నమాట. నా తర్వాత నా కొడుకు, అంటే లోకేషే ముఖ్యమంత్రి అని ప్రజలకి, కార్యకర్తలకి, అన్ని పార్టీలకి ఒక మెసేజ్ ఇవ్వడం. అంటే మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని మీరు అనుకోకండి, దానికి మేము సిద్ధంగా లేవని ఇండైరెక్ట్గా చెప్పడం. ఇది తెలుగుదేశం స్ట్రాటజీ. ఇప్పుడు ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏమిచ్చారు, అందరూ సైలెంట్గా ఉండండి అని. ఏది సైలెంట్గా ఉండదు, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో పోస్టులు వస్తూనే ఉంటాయి, ఫేక్ ఐడీస్తో పోస్టులు వస్తాయి. దాన్ని ఓ విధంగా వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ఏం వదిలేరు. వైసీపీ వాళ్ళు కూడా ఫేక్ ఐడీస్తోని పోస్టులు పెడుతూనే ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని ఫేక్ ఐడీస్తో కానివ్వండి, కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రి లోకేష్ అనే ఒక ప్రచారం నడుపుతూనే ఉంటారు.
తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలనేది కూడా అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో గతంలో కూడా చెప్పా, గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం బీజేపీని లెక్క చేయడం లేదు, ఇది ఏంటది జనసేనని కూడా లెక్క చేయడం లేదు, కలవనవ్వట్లేదు. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం వాళ్ళు ఈ రెండు పార్టీలను దూరంగానే ఉంచుతున్నారు. ఖచ్చితంగా ఇది గతంలో జరిగిన పరిణామాలన్నీ చూస్తే మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఇది ఎంత దూరం వెళ్ళి ఆగుతుంది అనేది చూద్దాం. ఇదైతే తెలుగుదేశం స్ట్రాటజీ అయితే పక్కా లోకేష్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్లో తీసుకురావడానికి చేస్తున్న ఒక స్ట్రాటజీ. ఇది తప్పా రైటా అంటే ఒక కూటమి వైపు నుంచి చూస్తే ఖచ్చితంగా తప్పే, తెలుగుదేశం వైపు నుంచి వస్తే ఖచ్చితంగా కరెక్ట్. మరి దీని మీద బీజేపీ జనసేనలు ఏ విధంగా స్పందిస్తాయో చూద్దాం.